హాయ్ అండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి అంటే పిండి వంటలు గుర్తుకొస్తాయి కదా! నేను కూడా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసానండి. మీలో ఎంతమంది పిండి వంటలు చేశారు? ఏమేం పిండి వంటలు కొత్తగా చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. నేనైతే ఈసారి ఈ సంక్రాంతికి బూందీ లడ్డు చేస్తున్నానండి. మా హస్బెండ్‌ని అడిగాను, "మీకేమన్నా తినాలనిపిస్తే చెప్పండి సంక్రాంతికి నేను చేస్తాను" అంటే, మా ఆయన బూందీ లడ్డు చేస్తే బావుంటుంది అని చెప్పారండి. నేనింక ట్రై చేశాను. నేను ఈ బూందీ లడ్డు చేయడం సెకండ్ టైమ్ అండి. ఇంతకుముందు నేను 2019లో లేదు అంటే 2020లో అనుకుంటా. ఫస్ట్ టైమ్ సంక్రాంతికే ట్రై చేశానండి బూందీ లడ్డు అప్పుడు. 50% మాత్రమే బాగొచ్చింది. కానీ ఈసారి చాలా బాగొచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈసారి నేను చేసిన బూందీ లడ్డుని చూసి. మీరిక్కడ చూస్తున్నారు గదా! లడ్డు షేప్‌లో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను పాకంలో బూందీ వేసినప్పుడు లడ్డు రాదేమో అనుకున్నానండి. నేను ఈ బూందీని తీసుకొని లడ్డు చేద్దామంటే అసలుకు లడ్డూనే కాలేదు. మళ్ళీ తర్వాత నా దగ్గర ఒక చిన్న మెజరింగ్ కప్ ఉన్నింది. మీరిక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. నా దగ్గర ఉన్న ఆ చిన్న మెజరింగ్ కప్‌లో బూందీ వేసేసి తర్వాత నేను ఆ బూందీని చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చేయడానికి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. చూసారు కదా పర్ఫెక్ట్ లడ్డూలాగా చాలా బాగా వచ్చిందండి. షుగర్ కూడా సరిపోయింది అండ్ లడ్డు టేస్ట్ అయితే వచ్చిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ సంక్రాంతికి. మీలో ఎంతమంది లడ్డు ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. చూసారు కదా ఫైనల్లీ లడ్డూస్ అన్నీ చేసేసాను. నేను తీసుకున్న బూందీకి మీరిక్కడ చూస్తున్నారు కదా ఇన్ని లడ్డూస్ అయినాయండి. ప్రతి ఒక్క లడ్డు కూడా పర్ఫెక్ట్ షేప్‌తో, టేస్ట్‌తో చాలా బాగా వచ్చింది. ఈ సంక్రాంతి ఈ లడ్డూస్‌తో చాలా బాగా చేసుకున్నామండి. మీరెలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. బూందీ లడ్డు ఎక్కడే గాని విరిగిపోలేదండి అస్సలు. ఫస్టు చేసిన ఒక 2 లడ్డూస్ మాత్రము కొద్దిగా లడ్డు షేప్ అనేది కొద్దిగా సరిగ్గా రాలేదు. ఇంక రిమైనింగ్ అన్నీ లడ్డూలాగా చాలా బాగా వచ్చాయండి. నాకిప్పుడు కొద్దిగా కాఫ్ ఉంది కాబట్టి నాకు ఈ లడ్డూలు తినడానికి లేదండి. కానీ చాలా బాగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్.